హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షర్మితా వరల్డ్. సో ఇక్కడ వచ్చేసి మేము విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము ఈరోజు. సో అక్కడ డ్రెస్ షాపింగ్ అని వెళ్ళాం, కానీ డ్రెస్ షాపింగ్ మాత్రం తప్పనిచ్చి అన్ని గ్రోసరీస్ అయితే తీసుకున్నాం ఇంట్లోకి. సో ఫస్ట్ నేను చూశాను, కాస్ట్ ఎక్కువగా ఉంది, అలాగే నాకైతే నచ్చలేదు అంతగా. ఇక బయట ఎక్కడైనా బట్టల షాప్లో తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళాము. అయినా ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది వీడియోలో ముందు వస్తుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కార్ పార్క్ చేసి రావడానికి వెళ్ళారు. సో ఇంకేమైనా నచ్చుతాయేమో చూద్దాం అన్నట్టుగా ఇంకా మొత్తం తిరుగుతున్నాను. అండ్ నాకు ఒకటి నచ్చింది డ్రెస్, కానీ కాస్ట్ ఎక్కువగా ఉందన్నమాట, తీసుకోలేదు. అంటే ఆ డ్రెస్కి అది వర్త్ కాదనిపించింది కాస్ట్ అయితే. గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో. సో ఇది ఒకటి బాగానే ఉంది, కానీ ఫుల్ డ్రెస్ అయితే కాదు, అది మనం వేసుకునే కాదు. ఇంకా ఈ టాప్స్ చూడండి, జీన్స్ మీద అనుకుంటా, మొత్తం అలా తిరిగేస్తూ చూస్తూ ఉన్నాను అనమాట. ఇవి డ్రెస్సులు, లాంగ్ డ్రెస్సుల కన్నా ఇవి బాగున్నాయి అన్నమాట. జీన్స్ మీదవి వేసుకునే వాళ్ళు మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. నా కూతురు నేనైతే ఇక మార్ట్ అంతా తిరుగుతూ చూస్తున్నాం. డ్రెస్సులు, ప్యాంట్లు కూడా బాగున్నాయి. ఇక నాకు వచ్చేసి ఏంటంటే పిల్లల డ్రెస్సులు మంచిగా వర్త్ అనిపించినాయి. సో ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, పైకి అయితే వెళ్తున్నాం. చూడండి బిస్కెట్ ప్యాకెట్లు ఎలా పేర్చారో, పెద్ద పెద్ద ప్యాకెట్లు. ఇవి మనం పైకి మెట్లెక్కి వెళ్తుంటే ఆమె స్టెప్స్కి మూలన పేర్చారనమాట. అంటే స్టాక్ అయిపోయాక అలా ఏమన్నా పైన పెడతారేమో మరి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమండి వంట వీడియోలు చేస్తున్నాను కదా, బౌల్ తీసుకుంటానంటే ఇంటి దగ్గర ఉన్నాయి చాలా బాగా అన్నారు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు కదా, నేను తీసుకురాలేదనమాట గాజు ఎందుకని చెప్పేసి. సో తక్కువ తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చేసి సోన్ పాపిడి ఒకటి తీసుకున్నాను, అలాగే లాటీ చాకోపై చూస్తున్నా. మొత్తం 3 రకాలు ఉన్నాయి కదా, అసలు లాటీ చాకోపై తర్వాత ఏదైనా నాకు చాక్లెట్స్లో అంత ఇష్టం. ఇంకా చూసి లాస్ట్ నేను తీసుకున్నాను అని చెప్తాను. ఇక మొత్తం మా పాపకు వచ్చి 2 చాక్లెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇది చూస్తున్నా, కానీ ఆల్రెడీ 2 times టేస్ట్ చేసా ఇది. అందుకే మా హస్బెండ్ రేట్ ఎక్కువ ఏముంది దాని మొదలు ఎదుగో ఇది తీసుకున్నానండి, లాటీ చాకో. ఇది కాదు వేరే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 2 ప్యాకెట్లు అయితే తీసుకుని మేము బిల్ అయిపోయడానికి కిందకైతే వెళ్ళాము. ఇక్కడ మేడం ఇవి 2 తీసుకుంటే ఒకటి బై 1 get 1 ఫ్రీ, ఒకటి ఫ్రీ వస్తుంది తెచ్చుకోండి అన్నారు. మళ్ళీ వెళ్ళి ఇంకోటి అయితే తెచ్చుకున్నాను. సో ఇంకా అలా చూస్తూ ఉన్నా అనమాట ఏమన్నా ఇంట్లోకి. ఇక్కడ వచ్చేసి జీడిపప్పు తీసుకున్నాము ఒకటి. మొన్న మా హస్బెండ్ క్యాంటీన్కి వెళ్ళి అయితే బాదం పప్పు తీసుకొచ్చారు, కానీ జీడిపప్పు అయితే తీసుకురాలేదు. ఇంకా జీడిపప్పు అయితే తీసుకున్నాను. సాల్ట్ ప్యాకెట్, అలాగే ఇంట్లో కొన్ని. అసలు నా చేతులు అయితే ఖాళీ లేవండి, వీడియో తీస్తున్నా అనే కానీ అసలు ఇక్కడ వీడియో ఆన్ అయిందనే నాకు తెలీదు. అంటే మాట్లాడుతున్నాను అనమాట, మా హస్బెండ్ తీసుకుని నాకు ఇస్తున్నారు, నా చేతులు చూడు ఒకసారి ఖాళీ లేదని చెప్తున్నారు. ఎవరైనా ఉన్నారేమో చూడు ట్రాలీ ఇస్తారని చెప్పి, అదే పట్టుకోవడానికి ఉంటుంది కదా బొట్టిస్తారు చూడు అంటే, ఇక్కడ ఎవరు ఉంటారు. అవేంటంటే ఫస్ట్ మేము మెట్లెక్కి వచ్చేటప్పుడు ఉన్నాయి ఆ మూలన, నేను చూశాను కానీ ఆ పైన ఉంటాయిలే అని చెప్పి అన్నట్టుగా వచ్చాను. కింద ఈ విశాల్ మార్ట్లో పనిచేసే వాళ్ళందరికీ స్టాఫ్కి మరి దివాళీ కదా ఏమన్నా చెప్తున్నారు తెలీదు, క్లాస్ అయితే చెప్తున్నారనమాట మేము వచ్చేటప్పుడు. సో అందుకే మార్ట్లో ఎవ్వరు స్టాఫ్ అయితే లేరు, అందరూ ఒక చోట కింద ఫ్లోర్లో అయితే ఉన్నారు. ఇంకెక్కడ కూడా ఖాళీగా ఉంది, ఒక 2 చిన్నపిల్లలు మేము తప్ప ఇంకెవరూ లేరు. ఇక్కడ వచ్చేసి అయితే పీనట్ బటర్ చూస్తున్నా, తీసుకుందామా వద్దా అని. మనం అంతగా వాడంలే అని మళ్ళీ తీసుకోకుండా వెళ్ళిపోయాను అనమాట. మిస్ అయిపోకండి, వీడియో స్కిప్ చేసుకుండా చూడండి. ఇది వచ్చేసి విశాల్ మార్ట్ పై నుంచి కిందకి వ్యూ అనమాట. ఇంకా ఇవన్నీ వచ్చేసేమో గాజు ఐటమ్స్. అలాగే ఇది వచ్చేసి మేము బట్టల షాప్కి విశాల్ మార్ట్ నుంచి ఇక్కడ బట్టలు నాకు డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళాను, కానీ నాకు నచ్చలేదు. ఇక్కడ వెళ్ళాను అంతే, చూశాను ఒక 4-5 రకాలు, నచ్చలేదు. మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళి తీసుకున్నా, కానీ అది నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదండి. మా హస్బెండ్కి అప్పటికి డ్యూటీకి టైం అయిపోయింది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.